అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కళ్యాణ్ గారు పాలిటిక్స్ అని. ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా మంది అనుకున్నారు మీరు రిలీజ్ చేసిన చిన్న 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 చూసి ఏవి పాలిటిక్స్లో ఎవరికైనా సెటైర్ వేసారు, అవి వేసారు, అవి వేసారు అని చెప్పి. సో మీరు చిరంజీవి గారు ఏం చెప్పారో మేము విన్నాము. కళ్యాణ్ గారు అసలు ఈ సినిమా చూసారు ఇప్పటి వరకు, ఏమైనా చెప్పారా మీకు? నాకు చెప్పలేదు. చూసారా ఇట్లా? తెలీదు. ఐ డోంట్ నో. అంటే నాకు తెలుసు కళ్యాణ్ బాబాయ్ ఏంటి మా అన్న పెళ్లి కోసం, బికాస్ పెళ్లి ఇస్ అ బిగ్ ఈవెంట్. సో పెళ్లికి ఇటలీకి రావడానికి కూడా ఆ టైంలోనే ఉండాలి, బికాస్ బిగ్ ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి చూసుకొని వచ్చారు. సో ఐ నో హౌ బిజీ హీ ఇస్. సినిమా మనకు పెద్ద, ప్రస్తుతానికి బాబాయ్ చేసే పీపుల్ సర్వీస్ లో సినిమా అంత పెద్దది కాదు, అట్లీస్ట్ నా సినిమా. సో ఐ డెంట్ వాంట్ టు ప్రెషర్. బాబాయ్ బాగా ఖాళీగా ఎప్పుడు ఉంటాడో తెలియదు, కానీ బాబాయ్ ఖాళీగా ఉన్న టైంలో డెఫినెట్లీ ఐ వాంట్ టు. బట్ హీ డిడ్ సే దట్ ఐ నో యువర్ మూవీ ఈస్ డూయింగ్ గుడ్, కంగ్రాచులేషన్స్. అది తెలుసు, తెలియదని కాదు. కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ, మంచి సినిమా తీసాను విన్నాను అన్నాడు. మీరు పిఠాపురంలో చేసిన హల్చల్ మాత్రం మామూలుగా హల్చల్ లేదు, గేట్ తీసుకొని అవన్నీ మా బాయ్సే అండి, అసలు నా ఐడియాలే కదా, మా కుర్రోళ్ళ ఐడియాలు అవన్నీ. ఫస్ట్ సినిమాకి అయితే కొంచెం టైం తీసుకున్నారు, అంత ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి చాలా కేర్ తీసుకుని చేశారు. ఇప్పుడు మరి అంత మ్యాసివ్ అండ్ అగ్రెసివ్ లైనప్తో వెళ్తున్నారు. ఆల్రెడీ సెకండ్ సినిమా చేశారు, థర్డ్ సినిమా లైనప్ ఆల్రెడీ జరుగుతుంది కదా. సో మరి ఇప్పుడు ఏంటి కొంచెం ప్రొడ్యూసర్గా గట్సీ ఫీలింగ్ అనేది పెరిగిందా? థర్డ్ సినిమా ఇంకా వి డిడ్ నాట్ ఫైనలైజ్ యెట్, బట్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, అంటే జరుగుతున్నట్టే కదా దానికి తగ్గట్టుగా. సెకండ్ సినిమా ఆల్రెడీ సంగీత్, థర్డ్ ఆల్రెడీ యదువంశీతో మనం చేస్తున్నాం ఇలా గుద్దుకుని ఒక వీడియో రిలీజ్ చేశారు. డెఫినెట్ గా వంశీ గారితో వి వాంట్ టు వర్క్ టుగెదర్, బట్ అన్ని కలవాలి కదా, లైక్ ద స్టోరీ అండ్ ద లీడ్స్, ఎవ్రీథింగ్ సింక్ లో రావాలి. ఇది బిలీఫ్ ఇన్ ద స్టోరీ, అది నేను నా డైరెక్టర్ ని 100% నమ్ముతాను. ఇప్పుడు కూడా ఫ్రమ్ గోవా ఐ హావ్ టు గో టు అవర్ షూట్ భోపాల్ కి డైరెక్ట్. అసలు మీ డెడికేషన్ కి అట్లా ఏదో అంటారు కదా, 4-5 చెప్పి హ్యాట్స్ ఆఫ్ అంటారు అలాగా.